హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి పెటిట్ ఇన్ఫోషియాన్ అనమాట. నేను ఆల్రెడీ షార్ట్స్లో మెన్షన్ చేశాను, లైక్ ఫుల్ లెంత్ వీడియో నేను పెడతానని చెప్పి. సో పెటిట్ ఇన్ఫోషియాన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ కిడ్స్ని, ఫ్యామిలీని అందరినీ ఆఫీస్కి తీసుకురావచ్చు. సో ఆఫీస్లో జరుగుతున్న చిన్న ఈవెంట్ అనమాట. సో ఇక్కడ పర్టికులర్గా ఈ ఈవెంట్లో అసలు బోల్డ్ అని గేమ్స్ పెట్టారు పిల్లల కోసం, అండ్ చాలా ఫుడ్ కోర్ట్స్ పెట్టారు, ఫుడ్ ట్రక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఈ థీమ్ మొత్తం నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఇది వచ్చి ఫారెస్ట్ థీమ్ అనమాట. కానీ నాకు ఎందుకో డెకరేషన్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ గార్డెన్ థీమ్. ఎందుకో మొత్తం ఫ్లవర్స్, గార్డెన్ అలా అలా అనిపించింది. అండ్ ఎక్కువగా బర్డ్స్, బటర్ఫ్లైస్, ఈ మష్రూమ్ది ఫేక్ మష్రూమ్ ఇలా పెట్టడంతో అది కొంచెం చూసేసరికి ఎక్కువగా గార్డెన్ వైబ్స్ ఇచ్చిందనమాట. అండ్ ఈరోజు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను, బికాజ్ నా కలీగ్స్ వాళ్ళ పిల్లలు వచ్చారు అండ్ పిల్లలతో నేను కొంచెం టైం స్పెండ్ చేశాను. చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. అండ్ పిల్లలది రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళకి బుక్, పెన్ ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. అండ్ క్రౌడ్ చూసారా అసలు ఎంతమంది ఉన్నారు. ఓ మై గాడ్, చాలామంది వచ్చారు. అండ్ ఇదే నేను చెప్పింది ఆ ఫేక్ మష్రూమ్ కైండ్ ఆఫ్. అండ్ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్ వాజ్ సో సన్నీ టుడే. చాలా ఎండగా ఉన్నింది, అస్సలు తిరగలేకపోయాం అనమాట. అందులో పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు. అండ్ కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ మేము కొంచెం తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాం, బికాజ్ ఏదో ఒక రోజు ఉంటుంది కాబట్టి వీ షుడ్ నాట్ వేస్ట్ దట్ పర్టిక్యులర్ డే. అంత దూరం నుంచి ఒక్కొక్కరు వచ్చారు, సో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి, మొత్తం తిరగాలి అని చెప్పి మొత్తం తిరిగామన్నమాట. అండ్ ఇక్కడ ఒక బిగ్ బాస్కెట్ వాళ్ళు డ్రాయింగ్, అది లైవ్ డ్రాయింగ్ పెట్టారు. సో అక్కడ నా కలీగ్ వాళ్ళ పాపని డ్రా చేయించారు అనమాట. బట్ దానికి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో, ఎండలో అది పాపం ఎంతసేపు నించొని ఉన్నారు. బట్ ఇట్ వాజ్ రియలీ వర్త్ ఇట్ అనే చెప్పొచ్చు, అంత బాగుంది డ్రాయింగ్. నేను డ్రాయింగ్ క్లిప్ కూడా నేను ఇందులో చూపిస్తాను చూడండి. జస్ట్ వెరీ న్యాచురల్ అనమాట. చాలా చాలా క్లీన్గా, చాలా క్లియర్గా వచ్చింది. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ నాకు అనిపిస్తుంది, నేను డ్రాయింగ్ చేస్తుంటాను కానీ మరీ అంత ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంత ఈజీ అవ్వట్లేదు. ఐ షుడ్ ప్రాక్టీస్ ఇట్ అని అనిపిస్తుంది. అండ్ తర్వాత అక్కడ ఈసారి ఏమంటే లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ వేయడానికి జస్ట్ సీడ్స్ లాగా ఏదో ఇచ్చారు. అండ్ ఈసారి అయితే ఏకంగా ప్లాంట్స్ ఇచ్చారనమాట. ఐ థింక్ ఈచ్ కిడ్కి ఒక ప్లాంట్ అనుకుంటా, ఆ లెక్కన ఇస్తుండే ప్లాంట్స్ అన్నీ. చూడండి, ఇదే నేను చెప్పింది అసలు డ్రాయింగ్. ఓ మై గాడ్, షీ వాజ్ సో ప్రిటీ. నేను ఆ పిక్చర్ని నేను ఫోటో మీకు ఇంక్లూడ్ చేశాను చూడండి. సీ హౌ క్యూట్ షీ ఈజ్, రైట్? నాకైతే చాలా బాగా నచ్చింది, వెరీ వెరీ క్యూట్. అండ్ యా, సో దాని తర్వాత మేము లైక్ పెటిట్ ఇన్ఫోషియాన్కి హీలియం బెలూన్స్ అనుకుంటా, దే వర్ లీవింగ్ దోస్ హీలియం బెలూన్స్ ఇన్ ద స్కై. సో ఆ ఈవెంట్కి వెళ్ళాము. అండ్ చాలా క్రౌడ్ ఉన్నారు. అండ్ పిల్లలు అయితే బలూన్స్ అని చెప్పి చూడండి, అసలు నార్మల్గా లేదు క్రౌడ్ అక్కడ, చాలామందే ఉన్నారు. అండ్ ఆ బలూన్స్ గాల్లోకి వదిలేటప్పుడు కూడా దే ఓన్లీ ఇన్వాల్వ్డ్ చిల్డ్రన్ ఇన్ దాట్, బికాజ్ చిల్డ్రన్ ఉంటే కొంచెం బాగా అనిపిస్తుంది, బికాజ్ దే ఆర్ ద మెయిన్ థింగ్ ఈరోజు. అందుకే వాళ్ళని ఇంక్లూడ్ చేశారనమాట. సో హియర్ ఇస్ అ వీడియో ఆఫ్ సో అదన్నమాట, బలూన్స్ని గాల్లోకి పంపించేశారు.
అండ్ దాని తర్వాత పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు. సో లంచ్కి అది వెళ్ళాలి అని చెప్పి యాక్చువల్లీ బిఫోర్ లంచ్ ఒక మ్యాజిక్ షో ఒకటి ఉన్నింది. సో దానికి రిజిస్టర్ చేద్దామని వెళ్తే చాలా క్రౌడ్ ఉన్నారు. సో వి డిసైడెడ్ వద్దులే అని చెప్పి ఇంకా రిటర్న్ వచ్చి చిన్న పిల్లలది తర్వాత ఫ్యామిలీస్ మొత్తం ఫోటోషూట్ జరిగింది చిన్నగా. అండ్ అందరు పిక్స్ తీసేసాను అనమాట. అండ్ నేను అలానే ఒక మంచి పిక్ తీసుకున్నాను అందరితో కలిసి. అండ్ ఇట్ వాజ్ వెరీ క్యూట్ మూమెంట్. లైక్ పిల్లలు మొత్తం ఆ గాగల్స్ చూసారా అసలు, ఏం స్టైల్ అసలు పిల్లలకి. ఓ మై గాడ్, దే వర్ లిటరలీ సో డామ్ క్యూట్. చాలా 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 బాగా అనిపించింది. ఇంకా పిల్లల ఫోటోషూట్ అయిన తర్వాత మామ్స్ వచ్చారనమాట ఫ్రేమ్లోకి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో హస్బెండ్స్ కమెంటరీ ఏంటంటే వైఫ్స్ మొత్తం సైజ్ వైజ్గా నించున్నారు, హైట్ వైజ్గా అని చెప్పి కమెంట్ చేస్తున్నారు. ఇంకా అలానే అందరూ ఇంక్లూడ్ అయ్యారనమాట ఫొటోస్లో. సో మంచిగా అందరం ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాము. సో వీ వర్ సపోజ్ టు లీడ్ టు లంచ్ అనమాట. పిల్లలు అప్పటికే అలసిపోయారు, చాలా క్యాంపస్ అంతా తిరిగి వాళ్ళకి చాలా టైర్డ్ ఫీల్ అయిపోయిందనమాట. సో దాని తర్వాత ఆబ్వియస్లీ కొన్ని ఫొటోస్ వాళ్ళు తీయాలని చెప్పి పేరెంట్స్ మొత్తం వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. ఆ తర్వాత ఇవన్నీ కొన్ని స్టాల్స్ ఉన్నాయి అక్కడ, బట్ యాక్చువల్లీ అంత దగ్గరికి వెళ్ళలేదు. ఏవో లైక్ జ్యూస్ స్టాల్స్ ఉన్నింది, తర్వాత హెర్బల్ది ఏదో సోప్స్ అవన్నీ పెట్టి ఒక స్టాల్, ఇలా ఏవో చిన్న చిన్న స్టాల్స్ పెట్టారనమాట. వి వర్ సో టైర్డ్ అండ్ వీ కుడెంట్ గో రీచ్ దెమ్ ప్రాపర్లీ. బట్ మధ్యలో హెర్బల్ది మాత్రం ఒక చిన్న క్లిప్ నేను ఇంక్లూడ్ చేశాను, బట్ నాట్ మచ్ అన్నమాట. బికాజ్ వీ వర్ సో టైర్డ్, వీ జస్ట్ వాంటెడ్ టు గో సిట్ సమ్వేర్, ఆ ఫీల్ అనిపించింది. సో ఇదే నేను చెప్పింది, హెర్బల్ సోప్స్, శాండల్వుడ్ అని, నీమ్ అని, ఇలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ తీసాను. సో ఇదే పాండ్ దగ్గర అనమాట. పాండ్లో యాక్చువల్లీ ఆరెంజ్ కలర్, వైట్ అండ్ బ్లాక్ కలర్ ఫిషెస్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, నీకు ఏ కలర్ కావాలి, నాకు ఏ కలర్ కావాలి అని చెప్పి. అండ్ టాప్ ఆఫ్ దట్ అది ఏంటంటే అసలు మా గ్యాంగ్లో కొంతమంది ఫిష్ తినరు, అయినా డిస్కషన్లో మాత్రం నీకు ఈ కలర్ కావాలి, నాకు ఈ కలర్ కావాలి అని మాట్లాడుకుంటున్నారు. అండ్ ఫిషెస్ చూసారా ఎంత ఉన్నాయో, అసలు చాలా ఫిషెస్ ఉంటుంది ఇక్కడ. అండ్ అవి కూడా చిన్నగా చూసేసి కొంచెం తర్వాత లంచ్కి వెళ్ళామన్నమాట. లంచ్ కన్నా ముందు ఇంకా మా కలీగ్స్ కొంచెం ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవాలి అంటే ఇంకా అవి తీసుకున్నారు. దాని తర్వాత ఐ థింక్ ఫస్ట్ గ్రేడ్ తర్వాత ఆర్ సెకండ్ గ్రేడ్ తర్వాత ఉన్న పిల్లలందరికీ ఇలా ఇన్ఫోసిస్ రికగ్నిషన్ షీల్డ్ ఇచ్చారు. సో పాప అది కలెక్ట్ చేసుకొని వచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయ్యింది. దాని తర్వాత నా కలీగ్ వచ్చి బాబుకి కొరియన్ హార్ట్ పెట్టడం నేర్పిస్తున్నారు. అండ్ కొరియన్ హార్ట్ కాస్త ఇలా అయిందనమాట. ఇట్ వాజ్ సో క్యూట్. అండ్ దాని తర్వాత ఇంకా తిను నా ఫేవరెట్, అసలు చాలా 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 క్యూట్, అసలు నా చుట్టూనే ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది, మంచి పిల్ల. అండ్ దాని తర్వాత ఇంకా లంచ్కి వెళ్దామని వెళ్తే ఫుడ్ కోర్ట్ దగ్గర ఈ స్టాల్స్ అవి చూసారు. ఏంటంటే ఇక్కడ ఎందుకు ఆగామంటే ఫస్ట్ పిల్లలు ఆడుకోవడానికి ఉంది అండ్ బిగ్ బాస్కెట్ వాళ్ళు గుడీస్ ఇస్తున్నారు, అవి పిక్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో అవి పిక్ చేసుకొని ఇంకా బయట వెళ్తాం. అండ్ బయట వెళ్తుంటే ప్రతి ఒక్క కిడ్కి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. సో ఆ రిజిస్ట్రేషన్కి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క కిడ్కి ఒక బ్యాగ్ ఇచ్చారు. సో ఈ బ్యాగ్ ఏంటంటే బ్యాగ్ లోపల ఒక క్రేయాన్, ఒక డిస్క్, ఒక బాల్ అండ్ వాటర్ బాటిల్ ఇవి పెట్టించారనమాట. ఇట్ వాజ్ సో క్యూట్. అండ్ దీని తర్వాత నా కలీగ్స్ వచ్చి లక్కీ డ్రా ఫిల్ చేశారు. లక్కీ డ్రా వచ్చి సమ్ ఇంటర్నేషనల్ ట్రిప్కి. సో డ్రాలో వేద్దామని వెళ్తే డ్రానే తీసేశారు. సో దాని తర్వాత ఏం చేయాలి, ఎక్కడ ఇవ్వాలి అని అర్థం కాకుండా అక్కడ వెయిట్ చేస్తుంటే లక్కీ డ్రాని ఒక జీప్లో తీసుకొని క్యాంపస్ లోపల తీసుకెళ్ళడం నేను చూశాను. సో చూసి ఇమీడియట్గా వాళ్ళతో ఆ బాక్స్లో వేయించేసాను అనమాట. అంతే ఈ వీడియో. మరి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please do comment also. Thank you so much for watching. Bye bye.